ఏదో అర్థం చేసుకున్నారని, తన క్యారెక్టర్ అది కాదని వ్యాఖ్యానించారు. ఇక తన కుటుంబంలో భార్య లక్ష్మి ఏ రోజు తనను ప్రశ్నించలేదని వ్యాఖ్యానించారు. బయట ఎన్నో టెన్షన్స్ నుండి ఇంటికి వస్తానని, రాగానే నవ్వుతూ పలకరిస్తే చాలని కోరుకునేవాణ్ణని, తనకు ఆ అదృష్టం దక్కిందని చెబుతారు. తాను ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న సమయంలో తన పొలమమ్మి డబ్బులు ఇస్తానని అర్జున్ చెప్పడంతో పాటు అక్కినేని, నాగసుశీల కూడా చెప్పారని జగపతి బాబు అన్నారు. అయితే మీటూ కాస్టింగ్ కౌచ్లపై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు జగపతి బాబు. మీటూ కాస్టింగ్ కౌచ్ ఉందని, అదే సమయంలో కొన్ని ఫేక్ ఇష్యూలు బయటకు వస్తున్నాయన్నారు. కాగా గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారు. గతంలో ఓ హీరోయిన్ వివేక్ ఒబెరాయ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని, వెంటనే ముంబై రావాలని చెప్పారని ఫోన్లో చెప్పింది. సినిమా అవకాశం పేరు చెప్పి వెంటనే రావాలని చెప్పడంపై అనుమానం వచ్చిన జగపతి బాబు వివేక్ ఒబెరాయ్, రామ్ గోపాల్ వర్మకు ఫోన్ చేశారట. తర్వాత ఆ అమ్మాయిని వెళ్లొద్దని చెబితే, మీరు నా కెరియర్ ను నాశనం చేస్తున్నారు అని చెప్పి రివర్స్ అయిందట. తీరా చూస్తే 2 రోజుల తర్వాత ముంబైలో కేసు